ఆడుతూ పాడుతూ. మరి ఈ రోజు మనం ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి బస్తీ మే సవాల్. ఓకే రైట్. సో మరి బస్తీ మే సవాల్ గేమ్ ఆడటానికి మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా కావాలి. పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్లీజ్ వెల్కమ్. నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు అండ్ గాయత్రి టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు. సో మరి అమ్మాయిలు ఆడరా? ఇది అమ్మాయిలు ఆడే గేమ్ కాదు కాబట్టి ఓన్లీ బాయ్స్ ఎక్స్క్లూజివ్ ఆడాలి కాబట్టి వాళ్ళనే పిలిచాం. ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి, సో వీటి రూల్స్ ఏంటో క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి సో నా సైడ్ నుంచి ఒకళ్ళు అండ్ గాయత్రి సైడ్ నుంచి ఒకళ్ళు ఈ గేమ్ ఆడతారు అండ్ మధ్యలోకి వస్తారు. మధ్యలో మీకు కొన్ని ఐటమ్స్ పెడతాం అనమాట. ఆ ఐటమ్స్ ఏంటనేది ఫైనల్గా చెప్తాను. ఈ గేమ్కి టైం ఉంటుంది, 1 minute ఇస్తాం. సో అంటే ఒక్కొక్క పర్సన్కి 1 minute ఇస్తాం. ఇలా ముగ్గురు ఆడతారు అండ్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో కూర్చుంటారు. మధ్యలో స్టఫ్ ఉంటుంది. ఆ స్టఫ్ని ఎవరైతే 1 minute ఎక్కువ తింటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో వాయిస్ క్లియరా? గెలిచిన వాళ్ళకి మన ఈటీవీ ప్లేస్ లోగోతో జోష్ అనే లోగోతో ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలిచిన వాళ్ళకి, అండ్ అలాగే ఓడిపోయిన వాళ్ళకి ఆబ్వియస్లీ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. ఆల్రెడీ ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసాడు. 3, 2, 1 గో. Slow. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. మంచి ఆకలి మీద నో ప్రాబ్లం. మా పాదు 2 ఇడ్లీ కంప్లీట్ చేశాడు. ఇడ్లీలు అంటే మాకు ప్రాణం. పొద్దుగాలు లేస్తాం. బస్తీ మే సవాల్ గేమ్ లో మరి మావాడు తిన్నాడు ఇడ్లీని డెడ్లీ ఫైట్ గా. చూసావా? 3 తిని 4వ దాన్ని చిన్న బైట్ కూడా వేసి వదిలేసాడు. మీ వాడికి పక్కన చట్నీ ఉందమ్మా. మీ వాడికి పక్కన చట్నీ ఉంది, మావాడికి లేదు. మావాడు ఏమైనా తక్కువ? మావాడు 1.5 ఇడ్లీ తింటాడు. మా వాడు తినే ఇడ్లీలు చాలా గట్టి ఇడ్లీలు, మీ వాడు తినే చాలా స్మూత్ ఉన్న ఇడ్లీలు. సో ఇందాక ఇడ్లీ తిన్నారు. ఇప్పుడు డిఫరెంట్ గా మా సెకండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరికి ఊకే ఇడ్లీ తింటే ఏంట్రా బోరు, అప్పుడప్పుడు బోండా కూడా తినాలిరా. లడ్డు కావాలరా నీకు? హియర్ వి గో. 3, 2, 1 గో. నువ్వు ఇట్లా అట్లా మామిడి తినేస్తాడు. అరే నీ బుగ్గలేంట్రా అలా వచ్చాయి? కంప్లీట్ చేశాడు. నువ్వు కానీ సో సెకండ్ కంటెస్టెంట్ ఇన్ టైమ్ లో టోటల్ 4 కంప్లీట్ చేశాడు నా కంటెస్టెంట్. సో మావాడు ఇన్ టైమ్ లో 3 కంప్లీట్ చేశాడు. ఎందుకంటే పాపం 4th లోపల ఉంది కానీ దాన్ని వీళ్ళు కౌంట్ లోకి తీసుకోవట్లేదు. మావాడు ఇప్పటికే లాగుంది మావాడికి, అందుకని అది తీసేసాం పక్కకి. ఫైనల్ గా మరి నా టీం నుంచి నా ఫైనల్ కంటెస్టెంట్ శేషు రెడీగా ఉన్నాడు. నా కంటెస్టెంట్ అభిషేక్ షేక్ ఆడిస్తా అంటూ వచ్చేసాడు. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. ఒకరికొకరై చివరి దాకా కలిసి నడిచే వారి స్నేహం ఖుషిగా ఉన్న కష్టాలలోన విడిచిపోని వాడనే
చేస్తా నీ పర్సే ఖాళీగున్న బేబస్సుగా అభిషేక్ మధ్యలో సౌండ్ మా శేషు రెండో బోర్డంతో రెడీగా ఉన్నాడు గెలవడానికి. అరే ఏంద్రా తినబాకురా నాన్న, fast గా. మెల్లగా మెల్లగా మెల్లగా. ఒరే శేషుగా, నీకు దండం పెడతారా రే? కపడా రొమాన్సే రోటీ కపడా రొమాన్సే Time up. మా థర్డ్ పార్టిసిపెంట్ ముచ్చటగా మొత్తం టోటల్ 5 కంప్లీట్ చేయాడు. పులి బిడ్డలంటే మా వాళ్ళు గెలిచిన టీం ఈ రోజు. నితిన్ కూడా ఒకసారి పిలిచి కనుక్కుందాం. బస్తీ మే సవాల్లో లాస్ట్ పార్టిసిపెంట్ మావాడు ఫైనల్ గా నా పరువు నిలబెట్టాడు. 1 minute టైంలో 5 తిన్నాడు, కానీ వాళ్ళు కూడా 5 తిన్నారు. 3, 4 + 5 కలిపితే మేము టోటల్ 12 తిన్నాం. మాది 1.5, 3 and 5 టోటల్ బాయ్స్ 9.5. ఈ రోజు గేమ్ లో మేము గెలుచుకున్నాం జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. ఫైనల్ గా మా టీం బాయ్స్ ఆర్ దే రన్నర్స్. సో కమ్ ఆన్ బాయ్స్. రాధికా రాధికా